ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 12 ఏళ్ల తర్వాత 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 4 రోజులుగా జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉత్తరాది నుంచి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీస్తున్నాయి. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు, వాతావరణ నిపుణులు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం దేవిదాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సంవత్సరం 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి ఉంది. గత 4 రోజులుగా మళ్లీ రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 10 రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలతో చల్లని వాతావరణం నెలకొంది. చల్లని వాతావరణం ఉండడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిగా వాతావరణం చల్లబడడంతో ప్రజలకు ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఏటా ఎండాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడం సర్వసాధారణం. గత ఏడాది 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 12 ఏళ్ల చూస్తే మార్చి మొదటి వారంలోనే రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 9 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు ఉదయం వేళల్లోనే తమ పనులను పూర్తి చేసుకుంటున్నారు, లేకపోతే సాయంత్రం 5 గంటల నుంచి తమ పనులను పూర్తి చేసుకుంటున్నారు. ఇక్కడ స్థానికులు కొంతమంది మనతో ఉన్నారు, వారిని మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు ఎట్లా ఉన్నాయి? నా పేరు మందపల్లి శ్రీనివాస్ నాయ్. నేను ఆదిలాబాద్ వాస్తవిని. మేము గత వారం రోజుల నుండి చల్లని వాతావరణం చూసినాం. మళ్ళా ఇప్పుడు ఇంకా 4-5 రోజులైంది. మళ్ళా వేడిమి తట్టుకుంటలేము. 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నది. మేము ప్రజలందరం కూడా భయభ్రాంతులకు గురవుతున్నాము. 10 గంటల వరకే మేము ఏదైనా బయటకు వెళ్ళి తమ యొక్క పనులను చేసుకుంటున్నాము. మిగతా కార్యక్రమాలు మళ్ళీ 5 గంటల తర్వాతనే ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే బయటకు వెళ్తున్నాము, లేకపోతే ఇళ్లలోనే ఉంటున్నాము. ఎందుకంటే ఇక్కడ రాజకీయము ఏ విధంగానైతే వేడి ఉందో ఈ వాతావరణ పరిస్థితులు కూడా అదే విధంగా రూపు మారుతున్నాయి. మేము కూడా పట్టణ ప్రజలందరం కూడా భయభ్రాంతులకు గురై ఇళ్లలోనే తమ యొక్క కార్యక్రమాలు చేసుకుంటున్నాము. వాతావరణం చల్లబడ్డాకనే బయటకు వెళ్తున్నాము. మరియు ఇక్కడ పట్టణ ప్రజలందరూ కూడా ఈ వేడిని చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దీనికి చల్లని ప్రదేశాలలో ఉండాలని చెప్పి ప్రజలందరికీ కూడా మేము ఆదిలాబాద్ పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 3 రోజులుగా 40 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా సింగరేణి ఏరియాలో కూడా ఈ బొగ్గు గనుల్లో సింగరేణి కార్మికులు ఈ ఎండవేడిమితో తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసవి ఎండలు మండుతుండడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఓవరాల్గా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 52 డిగ్రీలకు చేరుకుంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు గ్లోబల్ వార్మింగ్తోనే ఈ ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు కారణమని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.